హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి ఏ కవిత గారు రచించిన బ్లాక్మెయిల్ అనే మినీ నవలను వినేద్దామండి. డాక్టర్, మీరు చెప్పింది నమ్మశక్యం కాలేదు. మా నాన్నకి అని అంటున్న విక్రాంత్ భుజంపై చేయి వేసి, డాక్టర్, విక్రాంత్ కంగారు పడకు, మీ నాన్నకి క్యాన్సర్ అని పరీక్షల్లో తేలింది. ఆపరేషన్ చేసి దాన్ని బాగు చేయవచ్చు అన్నారు. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, మా నాన్నకి ఆరోగ్యం సరిచేయండి. జీవితంలో చాలా కష్టపడ్డాడు. క్రిందటి నెలలో రిటైర్ అయ్యాడు. ఇకపై ఆయన సంతోషంగా కాలం గడపాలి అన్నాడు విక్రాంత్. 10 లక్షలుంటే మీ నాన్న ఆరోగ్యం బాగు చేయవచ్చు అని డాక్టర్ అంటుండగానే విక్రాంత్, తప్పకుండా, మా ఆఫీస్లో లోన్ 3 నెలల్లో వచ్చేస్తుంది. మీరు అందుకు ఏర్పాట్లు చేయండి అన్నారు. 3 నెలలంటే చాలా కష్టం. ఈ వారంలో ఆపరేషన్ చేస్తే చాలా మంచిది. మీరు 5 రోజుల్లో డబ్బు ఏర్పాటు చేయాలి అని డాక్టర్ అంటుండగానే విక్రాంత్, ఎందుకు, వారం రోజుల్లో చేయాలి, ఆలస్యం అయితే ఏమైనా కష్టం కలుగుతుందా అన్నాడు. అమెరికా నుండి క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ మీటింగ్ కొరకు ఈ వారంలో ఇండియా వస్తున్నారు. ఆయన చేతితో మీ నాన్నకి ఆపరేషన్ చేయిస్తే చాలా మంచిగా ఉంటుంది. ఆ తర్వాత మీ నాన్న ఏ బాధ అనుభవించక సంతోషంగా ఉండగలరు. అందువలన ఈ వారంలో చేయాలని నేను అనుకుంటున్నాను. అంతలో నీకు డబ్బులు ఏర్పాటు చేయటం కష్టం అంటే ఇక్కడ డాక్టర్ల ద్వారా ఆపరేషన్ చేస్తాం, నీ ఇష్టం అన్నారు డాక్టర్. మీరు చెప్పినట్లే ఈ వారంలో ఆపరేషన్ చేయండి, నేను అంతలో డబ్బు ఏర్పాటు చేస్తాను అని విక్రాంత్ బయటకి నడిచాడు. విక్రాంత్ నగరంలో మంచి పేరుగల సోప్స్ పౌడర్ తయారు చేస్తున్న కంపెనీలో పనిచేస్తున్నాడు. 5 సంవత్సరాలుగా ఆ కంపెనీలో పనిచేస్తున్నాడు. అందువలన మేనేజర్ రామలింగంతో పరిచయం బాగా ఉంది. కానీ కంపెనీలో లోన్ 5 లక్షల కన్నా ఎక్కువ ఇవ్వరు. అది లోన్ దరఖాస్తు చేసిన 3 నెలలకి గాను డబ్బులు అందదు అని విక్రాంత్కి బాగా తెలుసు. అయినా ప్రయత్నించి చూద్దామని తిన్నగా ఆఫీస్కి వెళ్ళాడు. విక్రాంత్ మేనేజర్ రామలింగాన్ని కలిసి తనకి 10 లక్షలు లోన్ కావాలని, అది వారం రోజుల్లో కావాలని అడగడంతో రామలింగం ఏ అభ్యంతరం చెప్పకుండా, విక్రాంత్, మీకు కావలసిన 10 లక్షలు వారం రోజుల్లో నీకు అందజేస్తాను. కానీ మీ నాన్న ఆరోగ్యం మనసులో పెట్టుకుని కంపెనీ పనులను అశ్రద్ధ చేయకు. నీకు నేను ఇచ్చిన పని 3 రోజుల్లో ముగించాలి అన్నాడు. విక్రాంత్ సంతోషంతో, సార్, నాకు లోన్ త్వరగా ఇస్తానన్నందుకు మీకు నా కృతజ్ఞతలు. కంపెనీ పనులు నేను అశ్రద్ధ చేయను. రాత్రి పగలు పనిచేసి మీకు అప్పచెబుతాను అని బయటికి వెళ్లాడు. విక్రాంత్ ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా మేనేజర్ ఇచ్చిన పనులన్నిటినీ 3 రోజుల్లో ముగించాడు. 4వ రోజు ఆఫీసులో మేనేజర్ వద్దకు వెళ్లి తన లోన్ సంగతి గుర్తు చేయాలని వెళ్లాడు. మేనేజర్ గదిలో లేరు. ఆ తర్వాత మిగతా వారి ద్వారా తెలుసుకున్నాడు. మేనేజర్ వారం రోజులు సెలవు పెట్టాడని. విక్రాంత్కు కంగారు అనిపించింది. ఇంకో 3 రోజుల్లో తాను 10 లక్షలు హాస్పిటల్లో కట్టాలి. కానీ మేనేజర్ వారం రాకపోతే తనకి డబ్బు ఎలా అందుతుంది అని కంగారు పడడంతో తన తోటి వారితో చెప్పాడు. అప్పుడు ప్యూన్ రమణ వచ్చి, సార్, మీరు లోన్ వస్తుందన్న ఆశని వదులుకోండి అన్నాడు. విక్రాంత్ కోపంతో, రమణ, ఏమిటా పిచ్చి మాటలు, మా నాన్నకి ఆపరేషన్ డబ్బులు లేకపోతే ఎలా చేయాలి అన్నాడు. రమణ విచారంతో, సార్, నిజం వినడానికి కష్టంగా ఉంటుంది. కానీ నాకు తెలిసింది చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అసలు మేనేజర్ మీ లోన్ కొరకు కంపెనీ యాజమాన్యంతో ఏమీ మాట్లాడలేదు. మీరు ఇచ్చిన లోన్ దరఖాస్తు ఆయన వద్దనే ఉంది. నిన్న మేనేజర్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఈ సంగతి చెబుతుంటే నేను విన్నాను అన్నాడు. అయితే నేను అడిగిన వెంటనే లోన్ ఇవ్వటం కుదరదని చెప్పవచ్చు కదా, ఎందుకు వారం రోజుల్లో ఇస్తానని చెప్పాడు అని అడిగాడు శ్రీకాంత్. మీకు ఒక ముఖ్యమైన పని చేయమని ఇచ్చారు కదా, లోన్ ఇవ్వనంటే మీరు ఆ పని చేయరని, దానివలన ఆయనకి చాలా ఇబ్బంది కలుగుతుందని మిమ్మల్ని మోసం చేశాడు. మీరు లోన్ దొరుకుతుందన్న ఆశతో 3 రోజులు విశ్రాంతి తీసుకోకుండా పనులు చేశారు అన్నాడు రమణ. విక్రాంత్ కోపంతో, రామలింగం ఇంత మోసగాడా, మా నాన్న ఆరోగ్యంతో చెలగాడుతున్నాడా, వాడి అంతు చూస్తాను అన్నాడు. మిగతా వాళ్ళు విక్రాంత్ని ఆపి, విక్రాంత్, ఆవేశపడకు, నీ అతికోపం వలన మేనేజర్కి ఏమైనా జరిగితే నువ్వు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు మీ నాన్న సంగతి ఎవరు చూసుకుంటారు? అందువలన కోపాన్ని తగ్గించి ఆలోచించు. తర్వాత మేనేజర్ ఇంటికి వెళ్లి నీ పరిస్థితి వివరించు. నీకు మంచి జరగటానికి అవకాశం ఉంది. కోపంతో సాధించలేని దాన్ని శాంతంతో సాధించవచ్చు, ప్రయత్నించవచ్చు అని చెప్పారు. అంతవరకు కోపంతో ఊగిపోతున్న విక్రాంత్ నెమ్మదిగా తన కోపాన్ని తగ్గించుకొని, సరే, ఈ సాయంత్రం మేనేజర్ ఇంటికి వెళ్లి ప్రయత్నిస్తాను అన్నాడు. ఆ రోజు సాయంత్రం విక్రాంత్ ఆఫీసు వారి ద్వారా రామలింగం అడ్రస్ తెలుసుకుని అతి కష్టపడి వెతికి ఆయన ఇల్లు చేరాడు. రామలింగం తన వెంటనే వచ్చిన విక్రాంత్ని చూసి,
మొదట కొంత ఇబ్బంది పడినా తమాయించుకొని ఎందుకొచ్చావని అడగడంతో విక్రాంత్ తన లోను సంగతి గురించి అడిగాడు. విక్రాంత్, నీ కొరకు పైవారితో మాట్లాడాను. 10 లక్షలు ఇవ్వటం కష్టమన్నారు. అది వారం రోజులలో కుదరదని చెప్పారు. ఆ సంగతి అప్పుడే నీకు చెబితే నువ్వు ఆఫీస్ పని చేయకుండా ఆపివేస్తావని నేను చెప్పలేదు. ఇది చెప్పడానికి నాకు చాలా కష్టంగా ఉంది అన్నాడు రామలింగం. విక్రాంత్ కన్నీరు కారుస్తూ, మీరు చేసింది ఏమీ బాగలేదు. మా నాన్న ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. మీ వల్ల వీలు కాకపోతే నేను వేరే ప్రయత్నం చేసేవాడిని కదా అని కోపంగా వెనక్కి తిరిగాడు. అప్పుడు ఒక వ్యక్తి తన అమ్మాయితో రామలింగం వద్దకు వచ్చి, సార్, మీ ఇంటికి పని మనిషి కావాలని తెలిసింది. అందువలన మా గ్రామం నుండి ఈ అమ్మాయిని రప్పించాను. ఇంటిలోనే ఉండి అన్ని పనులు చక్కగా చేస్తుంది అన్నాడు. అది విన్న రామలింగం కోపంతో, మా ఇంటికి పని మనిషి కావాలని ఎవరన్నారు? మర్యాదగా బయటికి నడు అన్నాడు. సార్, అమ్మగారు చెప్పారని పని మనిషిని పిలుచుకొని వచ్చాను. మీరు అది తెలుసుకోకుండా అలా కోప్పడుతున్నారు అన్నాడు. రామలింగం ఇంకా కోపంతో, పని మనిషి అంటేనే నాకు కోపం వస్తుంది. మాకు ఎవరూ అవసరం లేదు. ఇక ఎవరు చెప్పినా పని మనిషిని మా ఇంటికి తీసుకురాకు. ఈ పని మనిషి వలన ఎన్ని కష్టాలు, ఎంత నష్టం భరించాను. వెళ్ళు అంటూ వాళ్ళని తరిమారు. అంతా గమనిస్తున్న విక్రాంత్ తన మేనేజర్ పిచ్చివాడిలా ఉన్నాడే అనుకుని బయటకు నడిచాడు. విక్రాంత్ మేనేజర్ ఇంటి నుండి కొంత దూరం ముందుకు నడిచిన వెంటనే ఎవరో తనని పిలిచినట్లు వినిపించి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ తన చిన్ననాటి మిత్రుడు రాంబాబు కనిపించాడు. విక్రాంత్, రాంబాబు చిన్న తరగతి నుండి పై చదువుల వరకు కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత వేర్వేరు ఉద్యోగాల వలన విడిపోయారు. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత కలుస్తున్నారు. రాంబాబు మిత్రుణ్ణి తన ఇంటికి తీసుకుని వెళ్లి అతడి వివరాలు అడిగి తెలుసుకొని, విక్రాంత్, ఆ రామలింగం అంత మంచివాడు కాదు. నిన్ను ఆఫీసులో మోసం చేశాడు. ఇక్కడ చుట్టుపక్కల వారిని మోసం చేశాడు. నీకు తెలుసా అని అడిగాడు. విక్రాంత్ కోపంతో, వాడు ఎవరిని మోసం చేస్తే నాకేమిటి? ముందు 10 లక్షలు ఎలా దొరుకుతుందా అని వెతకాలి. నాకు ఏదైనా సలహా ఇవ్వగలవా అన్నాడు. 3 రోజుల్లో 10 లక్షలు అప్పు ఇవ్వాలంటే దాదా కాశీనాథ్ తప్ప ఎవరి వల్ల కాదు అన్నాడు రాంబాబు. అయితే త్వరగా ఆయన వద్దకు తీసుకువెళ్ళు. ఎంత వడ్డీ అయినా పర్వాలేదు, తీరుస్తాను అన్నాడు ఆశతో విక్రాంత్. నీకు కాశీనాథ్ గురించి అస్సలు తెలియదు. వడ్డీ ఎక్కువ తీసుకుంటాడు. అనుకున్న సమయానికి డబ్బులు ఇవ్వకపోతే వాడిలో ఉన్న రాక్షసుడు బయటికి వస్తాడు. ఆ కష్టాలు నువ్వు భరించలేవు. అందువలన వాడి వద్దకు వెళ్లటం నీకు అంత మంచిది కాదు అన్నాడు రాంబాబు. విక్రాంత్ స్నేహితుడు చెయ్యి పట్టుకుని, ప్లీజ్, ఎంత కష్టమైనా భరిస్తాను. ముందు నన్ను ఆయన వద్దకు తీసుకుని వెళ్ళు. నా కష్టాలు నేను పడతాను. నాకు డబ్బులు కావాలి అని అడగటంతో రాంబాబు అతన్ని దాదా కాశీనాథ్ వద్దకు తీసుకుని వెళ్ళాడు. కాశీనాథ్ని కలిసిన విక్రాంత్ తనకి అప్పుగా 10 లక్షలు కావాలని అడిగాడు. కాశీనాథ్ నవ్వుతూ, విక్రాంత్, నా గురించి నీ మిత్రుడు చెప్పి ఉంటాడనుకుంటాను. ఈరోజే నువ్వు అడిగిన 10 లక్షలు ఇస్తాను. కానీ 4 నెలల తర్వాత నాకు 15 లక్షలుగా ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే నీకు 1 నెల రోజులు గడువు ఇస్తాను. అప్పటికీ ఇవ్వకపోతే మంచి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన మీ నాన్నని, అప్పు తీర్చని నిన్ను చంపి నీ ఇంటిని నేను స్వాధీనం చేసుకుంటాను. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. పోలీసులకి నేను భయపడను. అందులకు తయారుగా ఉంటే నా వద్ద అప్పు తీసుకో, లేకపోతే వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు 10 లక్షలు నాకు చాలా అవసరం. ఈ సమయంలో మీరు తప్ప ఎవరూ ఇవ్వలేరు. మీరు 10 లక్షలు ఇవ్వండి. 3 నెలల్లో వేరే ఎక్కడైనా డబ్బులు తీసుకుని మీ అప్పు తీరుస్తాను. నన్ను నమ్మండి అన్నాడు విక్రాంత్. సరే, రేపు ఈ సమయానికి రా. కొన్ని పత్రాలపై నీ సంతకం తీసుకుని నీకు 10 లక్షలు ఇస్తాను. నీ ఇంటి పత్రాలు గుర్తుగా తీసుకురా అని కాశీనాథ్ అనటంతో విక్రాంత్ సంతోషంగా రాంబాబుతో కలిసి బయటికి నడిచాడు. మరునాడు విక్రాంత్ దాదా వద్దకు వచ్చి 10 లక్షలు డబ్బు తీసుకుని కొన్ని పత్రాలలో సంతకాలు పెట్టి తన ఇంటి పత్రాలు ఇచ్చి సంతోషంగా వెళ్లి హాస్పిటల్లో డబ్బు కట్టాడు. అనుకున్నట్లు వారం రోజుల్లో విక్రాంత్ తండ్రికి ఆపరేషన్ జరిగింది. ఆయన మంచి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చాడు. విక్రాంత్ తిరిగి తన మేనేజర్ని కలిసి తనకి లోన్కి కొత్తగా దరఖాస్తు పెట్టమన్నాడు. 3 నెలలు అయినా పర్వాలేదన్నాడు. 3 నెలలు గడిచింది. విక్రాంత్ దాదా వద్ద తీసుకున్న డబ్బు సంగతి మరిచాడు. ఆ సమయంలో అతడికి దాదా కాశీనాథ్ నుండి ఫోన్ వచ్చింది. విక్రాంత్, నా వద్ద 10 లక్షలు అప్పు తీసుకుని నీ తండ్రికి ఆపరేషన్ చేయించావు. 3 నెలలు గడిచింది. వచ్చే నెలలో మొత్తం 15 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తు చేస్తున్నాను అని ఫోన్ పెట్టేశాడు. వెంటనే విక్రాంత్ ఆఫీసుకు వెళ్లి మేనేజర్ రామలింగాన్ని కలిసి తన లోన్ సంగతి గుర్తు చేశాడు. విక్రాంత్, నీకు లోన్ రావడం చాలా కష్టం. ప్రస్తుతం మన కంపెనీలో ఎవ్వరికీ లోన్లు ఇవ్వవద్దని చెప్పారు. నేను ఎంతో ప్రయత్నించాను, కానీ వాళ్ళు సమ్మతించలేదు. ఈ సంగతి నీకు ఎలా చెప్పాలో తెలియక ఆలోచిస్తున్నాను అని రామలింగం చెప్పటంతో విక్రాంత్ ఏమీ మాట్లాడక బయటికి వచ్చాడు.
అప్పుడు ప్యూన్ రమణ కలిసి విక్రాంత్ విచారించడానికి కారణం తెలుసుకొని, సార్, మీరు ఆ మేనేజర్ గాడి మాటలు నమ్ముతున్నారా? అంతా అబద్ధం. వాడికి మీకు సహాయం చేయడానికి ఇష్టం లేనట్లుంది. వారం రోజుల ముందు మన కంపెనీలో పనిచేస్తున్న సురేష్ లోన్ అడిగాడు. వెంటనే 5 లక్షలు అతడికి ఇచ్చారు. కావాలంటే మీరు సురేష్ని అడగండి. ఎందుకో మేనేజర్ మీకు లోన్ ఇవ్వకూడదని అనుకుంటున్నాడో నాకు అర్థం కావటం లేదు. ఇక మీరు వాడిని నమ్మకండి అన్నాడు. విక్రాంత్కి మేనేజర్పై చాలా కోపం వచ్చింది. కానీ ప్రయోజనం లేదు. ఇప్పుడు కాశీనాథ్కి అప్పు తీర్చకపోతే వాడు ప్రాణాలు తీసేస్తాడు. వాడి నుండి తప్పించుకోవడం కష్టం. ఏం చేయాలో తెలియక రాంబాబు ఇంటికి వెళ్లి మేనేజర్ చేసిన మోసం గురించి చెప్పి బాధపడ్డాడు. అది విని రాంబాబు, విక్రాంత్, ఆ రామలింగం మోసగాడు మాత్రం కాదు, హంతకుడు కూడా. వాడింట్లో పనిచేస్తున్న పని మనిషిని చంపాడు అనడంతో విక్రాంత్ ఆశ్చర్యంగా, అవునా, నీకెలా తెలుసు అని అడిగాడు. అంతా వివరంగా చెబుతాను. 6 నెలల ముందు రామలింగం ఇంటిలో రుక్మిణి అనే అమ్మాయి పనిచేస్తూ ఉండేది. రుక్మిణి అనాథ. చిన్న వయసు నుండి ఆ ఇంట్లోనే పనిచేస్తూ అక్కడే తింటూ వారింట్లోనే ఉండేది. ఒకరోజు రామలింగం పని సరిగా చేయలేదన్న కోపంతో రుక్మిణిని బలంగా తోశాడు. రుక్మిణి కిందపడి పిండి రుబ్బే రాయికి తల కొట్టుకొని రక్తంతో గాయంతో పడింది. సరిగా ఆ సమయంలోనే వారింటి వాచ్మ్యాన్ లోపలికి వచ్చి, అయ్యా, ఏం జరిగింది అని అరుస్తూ కింద పడిన రుక్మిణి దగ్గరికి వెళ్లి చూశాడు. అప్పటికే రుక్మిణి చనిపోయింది. అది తెలిసిన రామలింగం కంగారుతో వాచ్మ్యాన్తో ఆ సంగతి ఎవరికీ చెప్పవద్దని చెప్పి అతడికి 50,000 ఇచ్చి ఎక్కడికైనా వెళ్లిపోమ్మని చెప్పి రాత్రికి రాత్రి ఆ శవాన్ని ఎలాగో మాయం చేశాడు. మరునాడు ఇరుగు పొరుగు వారితో పని మనిషి వాచ్మ్యాన్ రాత్రికి రాత్రి ఇంట్లో 50,000 దోచుకుని వెళ్లిపోయారని చెప్పి తప్పించుకున్నాడు. అందరితో పాటు నేను ఆ సంగతి నమ్మాను. వారం రోజుల ముందు నేను రామాపురం వెళ్ళినప్పుడు అక్కడ వాచ్మ్యాన్ని చూసి అసలు సంగతి అడిగాను. అప్పుడు అతను జరిగినదంతా వివరంగా చెప్పాడు. నేను అతడికి ఇక్కడికి వచ్చి నిజం చెప్పమని చెప్పాను. కాని అతను భయంతో రానని చెప్పాడు. రామలింగం అతడిని బాగా బెదిరించినట్లున్నాడు. అందుకే తిరిగి వచ్చేశాను అన్నాడు. విక్రాంత్ ఆశ్చర్యంతో, రాంబాబు, ఆ మేనేజర్ చెడ్డవాడని నాకు తెలుసు. అయినా వాడి గురించి ఈ వివరాలు నేను తెలుసుకొని ఏం చేస్తాను? నేను ఆ దాదా కాశీనాథ్ నుండి తప్పించుకోవడానికి ఏమైనా మార్గం ఉందా అన్నది చెప్పు, లేకపోతే నేనే ఏదైనా ఆలోచిస్తాను అంటూ బయటికి వెళ్లిపోయాడు. 10 రోజులు గడిచింది. విక్రాంత్కి ప్రతిరోజు కాశీనాథ్ నుండి బెదిరింపు ఫోన్లు రావటం మొదలైంది. అందువలన విక్రాంత్ మొబైల్ ఆఫ్ చేసేశాడు. వీలైనంత వరకు ఇంటిలో ఉండకుండా ఆఫీసులో ఉండసాగాడు. రాత్రి 10 గంటల పైన ఇంటికి వచ్చి తిరిగి తెల్లవారి 5 గంటలకంతా బయటికి వెళ్లిపోయాడు. ఇది కాశీనాథ్కి చాలా కోపం తెప్పించింది. ఆ రోజు రాత్రి విక్రాంత్ ఇంటికి వస్తూ ఉండగా ఉన్నట్టుండి 2 వ్యక్తులు అడ్డగించి లాక్కొని ఆటోలోకి తోసి మత్తుమందిచ్చారు. విక్రాంత్ తల వాల్చేశాడు. కళ్ళు తెరిచిన విక్రాంత్ ఒక కుర్చీలో కూర్చొని ఉన్నప్పుడు చేతులు కట్టివేయబడి ఉంది. ఎదురుగా సోఫాలో కాశీనాథ్ మీసాలు రుబ్బుతూ, విక్రాంత్, నన్నే మోసం చేయాలనుకుంటున్నావా? నీ అంతు చూస్తాను అన్నాడు. నేను మోసగాడిని కాను. సమయానికి డబ్బు అందలేదు. అందులో మీ గడువు ముగుస్తున్నది. మీకు ఎలా సర్ది చెప్పాలో తెలియక భయంతో తప్పించుకొని తిరుగుతున్నాను. అయినా నా ఇంటి పత్రాలు మీ వద్ద ఉన్నది కదా అన్నాడు విక్రాంత్. అదంతా నాకు అనవసరం. నేను ఎవరో తెలియాలని నీకు ఇప్పుడు ఒక చిన్న షాక్ ఇచ్చాను. నీకు 10 రోజులు గడువిస్తున్నాను. అంతలో నా 15 లక్షలు ఇవ్వాలి. లేకపోతే నేను ముందు చెప్పినట్లు చేస్తాను. జాగ్రత్త అని బెదిరించి కట్లు విప్పి విక్రాంత్ని బయటికి పంపాడు. మర్నాడు విక్రాంత్ మిత్రుడు రాంబాబుని కలిసి జరిగింది చెప్పాడు. రాంబాబు ఆలోచించి, విక్రాంత్, నాకు ఓ ఆలోచన వచ్చింది. కాకపోతే అది మనలాంటి వారు చేసేది కాదు. ఈ రామలింగం చెడ్డవాడు. అందువలన నువ్వు పాపం అనుకోకుండా రామలింగాన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు అడిగి ఆ డబ్బు కాశీనాథ్కి ఇచ్చేయి, సరిపోతుంది అన్నాడు. అది విన్న విక్రాంత్ భయపడుతూ, బ్లాక్మెయిలా? అది నా వల్ల కాదు. అయినా ఏమని చెప్పి బెదిరించాలి అని అనడంతో రాంబాబు వివరంగా చెప్పాడు. సరేనని విక్రాంత్ వెళ్ళిపోయాడు. ఆ తరువాత విక్రాంత్ తిన్నగా రామాపురం వాచ్మెన్ ఉంటున్న ఇంటికి వెళ్లి అతడిని కలిసి రామలింగం అందరితో ఏం చెప్పాడో అన్నది చెప్పి జరిగిన నిజాన్ని వివరంగా చెప్పమని చెప్పి అంతటిని తన మొబైల్లో బంధించాడు. వాచ్మెన్కి రామలింగంపై బాగా కోపం వచ్చింది. అందువలన జరిగింది చెప్పి ఇంకా పోలీస్ స్టేషన్కి వచ్చి నిజం చెబుతానని చెప్పాడు. అంతేకాదు, చనిపోయిన రుక్మిణి తనని రామలింగం చాలా కష్టపెడుతున్నాడని, తన ప్రాణాలు పోయినా ఆశ్చర్యం లేదని భయంతో ఒక ఉత్తరం రాసి తనకు తెలిసిన వారికి పోస్ట్ చేయమని వాచ్మ్యాన్కి ఇచ్చిందట. కానీ అతను ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేయడం మర్చాడట.
ఆ ఉత్తరం తన వద్ద ఇంకా ఉందని దాన్ని వెతికి విక్రాంత్కి ఇచ్చాడు. విక్రాంత్కి ఇంకా సంతోషం అయింది. వీలైనంత త్వరలో వాచ్మ్యాన్కి రామలింగం వద్ద నుండి డబ్బు తీసుకుని ఇస్తానని, అంతవరకు ఆ గ్రామంలో ఉండక ఎక్కడికైనా 4 రోజులు వెళ్ళిరమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు రామలింగం త్వరగా కంపెనీ నుండి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మొబైల్ రింగ్ అవటంతో ఆన్ చేశాడు. రామలింగం, చాలా సంతోషంగా ఉన్నావా? ఇక ఈ నిమిషం నుండి నీకు కష్టాలు ప్రారంభమవుతాయి అని వినిపించటంతో రామలింగం కోపంతో, ఏయ్, ఎవరు నువ్వు? నీకు పిచ్చి పట్టిందా? ఏదేదో బాగుతున్నావు అన్నాడు. 6 నెలల ముందు నువ్వు పనిమనిషి రుక్మిణిని చంపిన సంగతి నాకు తెలుసు. ఈ సంగతి పోలీసులకు చెబితే నీ గతి ఏమవుతుందో ఆలోచించు అని వినిపించింది. ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఆ రుక్మిణి నా ఇంట్లో 50,000 దోచుకుని వాచ్మ్యాన్తో పారిపోయింది. ఈ సంగతి అందరికీ తెలుసు. ముందు ఫోన్ కట్ చేయి అన్నాడు రామలింగం. ఆవేశపడకు, ఆధారం లేకుండా ఏది నేను మాట్లాడను. నువ్వు ముందు నా వాట్సాప్ ఆన్ చెయ్యి. నేను ఒక వీడియో పంపుతాను, అది చూడు, తరువాత నాతో మాట్లాడు అని ఫోన్ కట్ చేశాడు. రామలింగం భయంతో వణుకుతున్న చేతులతో మొబైల్లో వాట్సాప్ ఆన్ చేశాడు. అందులో ఉన్న వీడియోలో వాచ్మ్యాన్ జరిగిన సంగతి వివరంగా చెప్పి ఆ సంగతి అంతా పోలీస్ స్టేషన్లో వచ్చి చెబుతానన్నాడు. అంతేకాదు, రుక్మిణి శవాన్ని రామలింగం ఎలా మాయం చేశాడన్నది తనకి తెలుసునని రుక్మిణి ఆఖరుగా రాసిన ఉత్తరాన్ని చూపించడంతో రామలింగం భయపడిపోయాడు. చెమటలు పట్టసాగింది. తిరిగి విక్రాంత్ ఫోన్ చేసి, రామలింగం, అంతా చూశావు కదా, అన్ని ఆధారాలు నీకు ఇచ్చేస్తాను, నాకు 20 లక్షలు ఇవ్వు అన్నాడు. ఏం బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్నావా? నేను భయపడను, నా వద్ద అంత డబ్బు లేదు అన్నాడు కోపంగా రామలింగం. నీ వద్ద డబ్బు లేదంటే ఎవరు నమ్ముతారు? కానీ నేను చాలా చెడ్డవాడిని. దీన్ని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చేస్తాను. నా వద్ద ఉన్న వాచ్మ్యాన్ని అప్పచెప్పేస్తాను. ఆ తర్వాత పోలీసులు నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. 10 సంవత్సరాలు జైలు జీవితం గడపాలి. నీకు డబ్బు ఇవ్వటం ఇష్టం లేకపోతే జైలు జీవితం గడుపు. నీ ఇష్టం, నీకు 1 రోజు గడువిస్తాను. ఏ సంగతి చెప్పు, లేకపోతే నేను చెప్పినట్లు చెయ్యి అని విక్రాంత్ ఫోన్ పెట్టేశాడు. రామలింగానికి ఏం చేయాలో తెలియక ఆలోచించసాగాడు. ఇంతకాలం కంపెనీలో పనిచేస్తున్న అందరినీ ఏడిపించావు, కష్టపెట్టావు, వాళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందించావు. కానీ ఇప్పుడు కష్టం అంటే ఏమిటో తెలిసింది. తాను జైలుకి వెళితే ఉద్యోగం పోతుంది, పరువు పోతుంది. ఈ బ్లాక్మెయిల్ చేసేవాడి నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించసాగాడు. మర్నాడు రామలింగం ఆఫీసుకు వెళ్లకుండా గార్డెన్ వైపు వెళ్లాడు. అక్కడ తన కంపెనీలో ఒక పార్ట్నర్ అయిన జనార్దన్ని చూశాడు. కోట్లకి అధిపతి అయిన జనార్దన్ కారులో తప్ప నడిచి వెళ్లడం ఎన్నడూ చూడలేదు. అటువంటిది జనార్దన్ నడుచుకుంటూ ముందు వెళుతూ ఉండగా ఆశ్చర్యంతో ఆయన వెనక వెళ్లాడు. ఆ తర్వాత రామలింగానికి ఇంకో ఆశ్చర్యం కనిపించింది. జనార్దన్ అక్కడున్న అతి చిన్న హోటల్లోకి వెళ్లటంతో రామలింగం అక్కడికి వెళ్లాడు. అక్కడికి ఇంకో కొత్త వ్యక్తి వచ్చి జనార్దన్ని కలిశాడు. ఇద్దరి చేతుల్లోనూ సూట్ కేసులున్నాయి. రామలింగానికి ఏదో అనుమానం వచ్చి తన వద్ద మొబైల్ తీసి ఆన్ చేసి వారికి తెలియకుండా వారి మాటలను చిత్రీకరించసాగాడు. కొత్త వ్యక్తి, జనార్దన్, నేను నీకు ముందుగా ఫోన్ చేసినట్లు ఇందులో ₹1 కోటి ఇస్తున్నాను. నువ్వు చెప్పినట్లు నీ కంపెనీలో తయారవుతున్న సోపు, పౌడర్ తయారవుతున్న వివరాలు, అవి తయారు చేయటానికి కావలసినటువంటి మొత్తం తీసుకువచ్చావా అని అడిగాడు. అందులకు జనార్దన్, అన్నీ ఈ సూట్ కేసులో ఉంది. ఈ నెల నుండి ఆ కంపెనీ నుండి పార్ట్నర్గా విరమించుకుంటున్నాను. అందువలన ఆ కంపెనీ ఏమైనా నాకు పర్వాలేదు. అన్ని వివరాలు తీసుకువచ్చాను. త్వరగా డబ్బు ఇచ్చి తీసుకొని పో అని చెప్పి డబ్బులు తీసుకొని జనార్దన్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రామలింగం మనసులో, అమ్మ దొంగ జనార్దన్, నేనే మోసగాడిని అనుకుంటే నువ్వు నాకన్నా గొప్ప మోసగాడిలా ఉన్నావే. కంపెనీని మోసం చేస్తున్న నిన్ను ఏం చేసినా పాపం లేదు. నిన్ను బ్లాక్మెయిల్ చేసి ఆ డబ్బు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్న వాడికి ఇచ్చి తప్పించుకోవాలి అనుకుని ఇంటివైపు నడిచాడు. జనార్దన్ ఇల్లు చేరిన కొన్ని గంటల తర్వాత రామలింగం ఫోన్ చేసి గొంతు మార్చి మాట్లాడాడు. జనార్దన్, నువ్వు కంపెనీని మోసం చేసి ₹1 కోటి తీసుకున్న సంగతి నాకు తెలుసు. అంతటినీ వీడియో తీశాను. దాన్ని నేను పంపాను, చూసుకో అని ఫోన్ పెట్టేశాడు. జనార్దన్ కంగారు పడుతూ ఆ వీడియోని చూశాడు. ఆ తరువాత తిరిగి రామలింగం ఫోన్ చేయటంతో జనార్దన్, ఎవరు నువ్వు? ఎందుకు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు? నీకు ఏం కావాలి అని అడిగాడు. నేను ఎవరైతే నీకెందుకు? నాకు 20 లక్షలు కావాలి. 24 గంటల్లో నాకు డబ్బు అందాలి. లేకుంటే ఈ వీడియోని కంపెనీలో ఉన్న మిగిలిన పార్ట్నర్స్ అందరికీ పంపుతాను. ఆ తరువాత నీ గతి ఏమవుతుందో అన్నాడు రామలింగం. నీకు డబ్బు ఇస్తాను. నీ వద్ద ఉన్న అన్ని ఆధారాలు నాకు ఇచ్చేయి. డబ్బు ఎక్కడ అందజేయాలి అని జనార్దన్ అనడంతో రామలింగం ఏదో చెప్పడంతో సరేనని జనార్దన్ అన్నాడు.
ఆ తరువాత జనార్దన్ కోపంతో ఎవ్వరికీ తెలియకూడదని నా కారులో వెళ్లకుండా నడుచుకొని అది చిన్న హోటల్కి వెళ్ళాను. అక్కడ ఎవరు నన్ను వీడియో తీశారు? అయినా ఈ బ్లాక్మెయిల్ చేసేవాడిని నమ్మకూడదు. ఇప్పుడు డబ్బు తీసుకొని ఆధారాలు ఇవ్వకుండా తిరిగి డబ్బు అడిగాడంటే అందువలన వీడిని ఎలాగైనా నాశనం చేయాలి అని ఆలోచించాడు. ఆ తరువాత జనార్దన్ తన మిత్రుడైన దాదా కాశీనాథ్ని పిలిచి తనను బ్లాక్మెయిల్ చేస్తున్న వాడిని చంపమని 1,00,000 రూపాయలు ఇచ్చాడు. మరునాడు రామలింగం జనార్దన్ డబ్బు తీసుకుని రమ్మన్న స్థలానికి కొంత దూరంలో చీకటిలో నక్కి చూడసాగాడు. కొంతసేపటికి కారు అక్కడ ఆగింది. అందులో నుండి కాశీనాథ్ 4 రౌడీలతో దిగడం చూసిన రామలింగం, జనార్దన్ నన్ను మోసం చేయడానికి చూస్తున్నట్లుంది, రౌడీలతో నన్ను పట్టాలనుకుంటున్నాడు, ఇప్పుడు వాడి అంతు చూస్తాను అనుకొని నెమ్మదిగా వెనక్కి వెళ్లిపోయాడు. ఆ తరువాత జనార్దన్కి ఫోన్ చేసి, నన్ను మోసం చేశావు, కాశీనాథ్ని పంపిస్తే భయపడతాననుకున్నావా, నీ అంతు చూస్తాను అన్నాడు. జనార్దన్ భయంతో, సారీ, నన్ను మన్నించు, తెలియక తప్పు చేశాను, ఈసారి నేను డబ్బులు తెచ్చి ఇస్తాను అన్నాడు. నన్ను మోసం చేసినందులకు నీకు ఫైన్ వెయ్యాలి, అందువలన 40 లక్షలు తీసుకొని ఇప్పుడే బయలుదేరు, దారిలో ఎక్కడికి రావాలో చెబుతాను, ఈసారి పిచ్చి వేషాలు వేయకు అని రామలింగం ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత రామలింగానికి విక్రాంత్ బ్లాక్మెయిలర్గా ఫోన్ చేశాడు. రామలింగం భయపడకుండా, నీ వద్ద ఉన్న ఆధారాలన్నీ నాకు ఇచ్చేయి, నువ్వు అడిగిన 20 లక్షలు తయారుగా ఉంది, రేపు నువ్వు రమ్మన్న స్థలానికి వచ్చి డబ్బులు ఇచ్చి ఆ ఆధారాలు తీసుకుంటానని ఫోన్ పెట్టేశాడు. అది విన్న విక్రాంత్ సంతోషంగా, అమ్మయ్యా, ఇక నా కష్టాలు తీరినట్లయింది, డబ్బు నాకు అందిన వెంటనే ముందు కాశీనాథ్కి ఇచ్చేయాలి అనుకున్నాడు. కొన్ని గంటల తర్వాత జనార్దన్ 40 లక్షలు తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్న రామలింగానికి అందించి తనకు కావలసిన వీడియో ఆధారాలు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. రామలింగం 40 లక్షలలో సగం ఇంటిలో దాచి మిగిలిన 20 తనకి బ్లాక్మెయిల్ చేస్తున్న విక్రాంత్కి అందించాడు. విక్రాంత్ ఆ డబ్బు తీసుకుని 15 లక్షలు కాశీనాథ్కి ఇచ్చి తన ఇంటి పత్రాలు విడిపించుకున్నాడు. ఆ తరువాత తనకు సహాయం చేసిన వాచ్మెన్కి 5 లక్షలు ఇచ్చి సంతోషంగా జీవించమని చెప్పాడు. అమాయకుడైన విక్రాంత్ ముందు కష్టాల్లో పడి తరువాత అందులో నుండి బయటపడిన కాశీనాథ్, రామలింగం, జనార్దన్ అందరినీ మోసం చేసి సంతోషంగా ఉంటున్నారని అనుకుంటున్నారు కదూ. ఇక వారి సంగతి గమనించండి. నెల రోజుల తర్వాత జనార్దన్ తన ముందు పథకం ప్రకారం కంపెనీలో తన వాటాన్ని విరమించుకుని 5 కోట్లు తీసుకుని బయలుదేరాడు. కంపెనీ రహస్య పత్రాలు అన్నీ కొత్తగా వస్తున్న కంపెనీ వాళ్లకు అమ్మి తన వాటా తాను తీసుకుని తనని నమ్మిన వాటాదారులను మోసం చేసి కంపెనీ నష్టపోయేటట్లు చేశానని మనసులో ఆనందపడుతూ మొత్తం డబ్బు తన అకౌంట్లో జమ చేయాలని బ్యాంకులోకి వెళ్ళాడు. బ్యాంకులో అడుగుపెట్టిన కొన్ని క్షణాలకు జనార్దన్కి తల తిరిగినట్లు అనిపించింది. తాను ఏం చేస్తున్నాడో అన్నది తెలియకుండా పోయింది. మొత్తం డబ్బు తన పాత కంపెనీ అకౌంట్లోకి జమ చేశాడు. అతనికి తెలియక కంపెనీకి మంచి చేశాడు. ఆ తరువాత బ్యాంక్ నుండి బయటికి రావడంతో అతను మామూలుగా మారాడు. కానీ డబ్బు పాత కంపెనీలో అకౌంట్లో జమ చేసిన సంగతి తెలియదు. జనార్దన్ కారు ఎక్కుతూ ఉండగా జేబు దొంగ అతని పర్సు దొంగిలించి పరిగెత్తాడు. అది గమనించి జనార్దన్ దొంగ వెనక పరిగెత్తాడు. ఉన్నట్లుండి అతని కంటిలో దుమ్ము పడటంతో క్షణంసేపు కళ్ళు మూసి తెరిచాడు. మరుక్షణం ఎదురుగా ఉన్న ట్రాన్స్ఫార్మర్కి గుద్దుకోవడంతో అది పేలింది. జనార్దన్ భగ్గున మండి బూడిదయ్యాడు. రామలింగం పెద్ద మామిడి తోట తక్కువ ధరకి వస్తుందని తెలిసి దానిని కొనాలని అంతవరకు అందర్నీ మోసం చేసిన డబ్బుని సూట్ కేసులో పెట్టుకుని కారులో బయలుదేరాడు. దాదా కాశీనాథ్ చేసిన హత్యలకు, దొంగతనాలకి ఆధారాలు దొరకడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారని తెలిసిన కాశీనాథ్ తాను సంపాదించిన డబ్బు తీసుకుని తప్పించుకోవాలని వేగంగా కారులో బయలుదేరాడు. ఇద్దరు ఎదురెదురు దిశలలో వస్తున్నారు. రామలింగం మామిడి తోట గురించి కలలు కంటూ ఎదురుదారిని గమనించటం మరిచాడు. కాశీనాథ్ తనని ఎవరైనా వెంబడిస్తున్నాడా అని భయంగా వెనక్కి తిరిగి చూస్తూ నడపసాగాడు. మరుక్షణం వేగంగా వస్తున్న ఇద్దరి కార్లు బలంగా గుద్దుకున్నాయి. కార్లలోని పెట్రోల్ ట్యాంక్ పగిలి భగ్గున మండింది. 2 కార్లతో పాటు కాశీనాథ్, రామలింగం, వారి డబ్బు అంతా మాడి మసి అయ్యారు. 3 దుర్మార్గులు అన్యాయంగా సంపాదించిన డబ్బు అనుభవించక మాడి బూడిదయ్యారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.